గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి దూకేద్దాం. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 2 ఆధారంగా రూపొందించిన ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మన శరీరంలోని కణ నిర్మాణాన్ని అన్వేషించబోతున్నాం. యూకారియోటిక్ కణాన్ని కేవలం మైక్రోస్కోప్లో కనిపించే ఏదో ఒక చిన్న జీవశాస్త్ర బిందువుగా కాకుండా ఎప్పుడూ రద్దీగా ఉండే అత్యంత క్రమబద్ధమైన ఒక అద్భుతమైన సూక్ష్మ మహానగరంగా ఊహించుకుంటూ ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. జీవశాస్త్రం అనగానే అసలు ఎవరికైనా ఎదురయ్యే అతి ప్రాథమికమైన ప్రశ్న ఒకటుంది. అదేంటంటే, మానవ శరీరం ప్రాథమికంగా దేనితో తయారైంది? అవును, కణాలు. కణాలు అనేవి మన శరీరంలో పనిచేసే అతి చిన్న విభాగాలు. నిజానికి సమస్త జీవకోటికి ఇవే ఫౌండేషన్ లేదా ప్రాథమిక మూలస్తంభాలు అని చెప్పొచ్చు. ఈ చిన్న నిర్మాణాలే మన ఉనికికి అసలైన ఆధారం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కణాన్ని ఒక నగరపటంగా ఊహించుకుని ఒక 5 విభిన్న జిల్లాలను అన్వేషించబోతున్నాం. అవేంటంటే జీవానికి మూలస్తంభాలు, కణ ద్వారపాలకుడు, కమాండ్ సెంటర్, శక్తి మరియు ఉత్పత్తి, చివరగా మద్దతు మరియు శుభ్రత. మొదటి విభాగం జీవానికి మూలస్తంభాలు. ఆధునిక కణ నిర్మాణ శాస్త్రంలోకి వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్లి ఈ అద్భుతం ఎలా మొదలైందో చూద్దాం. కణాల అధ్యయనం అంటే సైటాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందంటే 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా మైక్రోస్కోప్ కింద వీటిని చూసినప్పుడు అవి అచ్చం చిన్న చిన్న గదుల వలె కనిపించాయి. లాటిన్ భాషలో చిన్న గది అనే అర్థమొచ్చేలా ఆయన వాటికి కణాలు అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1670లలో ఆంటోన్ వాన్ లీవెన్హోక్ వాటి కదలికలను గమనించారు. ఇక 1831లో రాబర్ట్ బ్రౌన్ కణకేంద్రాన్ని కనుగొన్నారు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జీవరాశులను ప్రాథమికంగా ప్రొకారియోటిక్ మరియు యుకారియోటిక్ అని 2 వర్గాలుగా విభజిస్తారు. ప్రొకారియోట్లలో సరైన కేంద్రకంగాని కణాంగాలుగాని ఉండవు. కాని మనం ఇందాక మాట్లాడుకున్న మహానగరం అనే రూపకముందే అది పూర్తిగా యుకారియోటిక్ కణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కణాలు పరిమాణంలో కాస్త పెద్దవిగా ఉండటమే కాకుండా స్పష్టమైన కేంద్రకం మరియు అనేక విభాగాలుగా ఉండే కణాంగాలను కలిగియుంటాయి. రెండవ విభాగం కణద్వారపాలకుడు. ఇప్పుడు నగర సరిహద్దుల దగ్గరికి వెళ్లి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ కణనగరం వెలుపలి ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తుందో చూద్దాం. కణాన్ని ఆవరించి ఉండే ప్లాస్మా పొరను నగర ప్రహరీ గోడగా అలాగే బోర్డర్ కంట్రోల్గా ఊహించుకోవచ్చు. ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఫాస్ఫోలిపిడ్ల 2 పొరలుంటాయి. ఒకవైపేమో నీటిని ఆకర్షించే తలభాగం, మరొకవైపు నీటిని వికర్షించే తోకభాగం ఉంటాయి. వీటిని నగరానికి కాపలా ఉండే అత్యంత శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డ్లా అనుకోండి. కణం లోపలికి ఏది రావాలో ఏది వెళ్లాలో ఇవే చాలా ఖచ్చితంగా నియంత్రిస్తాయి. ఇక్కడ పదార్థాలు ఈ పొరను దాటడానికి ప్రధానంగా 2 మార్గాలున్నాయి. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక పెద్ద బండరాయిని కొండపై నుండి కిందికి దొర్లించడం లాంటిదన్నమాట. దానికి ఎలాంటి అదనపు కణశక్తి అవసరం లేదు. కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది అదే బండరాయిని కొండపైకి బలంగా నెట్టడం లాంటిది. దీనికి ఖచ్చితంగా కణశక్తి అవసరమవుతుంది. పాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఆస్మోసిస్ లేదా ద్రవాభిసరణ అనేది ఒక స్పెషల్ టైప్. ఇక్కడ పదార్థాలు కాకుండా కేవలం నీరు మాత్రమే ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. కణం బ్యాలెన్స్ను కాపాడటంలో ఇది చాలా ముఖ్యం. మనం తాగే నీరు మన శరీరంలోని కణజాలాలను హైడ్రేట్ చేయడానికి కారణమయ్యే ప్రాథమిక ప్రక్రియ ఇదే. మూడవ విభాగం కమాండ్ సెంటర్. సరిహద్దులను దాటేశాం కాబట్టి ఇప్పుడు కణం యొక్క ఖచ్చితమైన కేంద్ర భాగం అంటే నగరపు గుండెకాయ వైపు వెళ్దాం. ఇక్కడ అసలు విషయమేమిటంటే, కేంద్రకం లేదా న్యూక్లియస్ కణానికి ఒక సిటీ హాల్ లాగా పనిచేస్తుంది. తల్లిదండ్రుల నుండి లక్షణాలను అందించే అత్యంత కీలకమైన బ్లూప్రింటులు అంటే మన DNA అణువులు క్రోమోజోమ్ల రూపంలో ఇక్కడే అత్యంత సురక్షితంగా ఉంటాయి. కణంలో ఏ ప్రోటీన్ ఎంత మొత్తంలో తయారు కావాలో నిర్ణయించేది, కణ విభజనను నియంత్రించేది అంతా ఈ కేంద్రకమే. నాలుగవ విభాగం శక్తి మరియు ఉత్పత్తి. సిటీ హాల్ నుండి బయటకు వచ్చి ఈ మహానగరాన్ని నిరంతరం నడిపించే మౌలిక సదుపాయాలను చూద్దాం. అవే పవర్ గ్రిడ్ మరియు తయారీ జిల్లా. చూడండి, ప్రతి నగరానికి శక్తి అవసరం కదా. కణానికి ఆ శక్తిని అందించే పవర్ ప్లాంట్ ఈ మైటోకాండ్రియా.
ఇది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ద్వారా ఏటీపీ అనబడే శక్తివంతమైన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే దీనిని ముక్తకంఠంతో కణశక్త్యాగారం అని పిలుస్తారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, నగరంలో పాత కట్టడాలను కూల్చేసినట్లుగానే పాత కణాల ప్రణాళికాబద్ధమైన మరణాన్ని అంటే అపోప్టోసిస్ ప్రక్రియను కూడా ఇవే శాసిస్తాయి. ఒక నగరపు తయారీ జిల్లా ఎలా పనిచేస్తుందో ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దాని ఉపరితలంపై ఉన్న రైబోజోమ్ల సహాయంతో ప్రోటీన్లను తయారు చేస్తుంది. ఆ తరువాత ఆ ప్రోటీన్లు గోల్గే ఆపరేటర్స్ వద్దకు చేరుతాయి. గోల్గే ఆపరేటర్స్ ఒక ప్యాకేజింగ్ కేంద్రంలా పనిచేసి ఆ ప్రోటీన్లను ప్రాసెస్ చేసి కణం వెలుపలికి ఎగుమతి చేయడానికి సిద్ధం చేస్తుంది. ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేసే ఎంత అద్భుతమైన అసెంబ్లీ లైన్ కదూ! 5వ విభాగం మద్దతు మరియు శుభ్రత. మన సూక్ష్మనగర పర్యటన ముగింపు దశకు వస్తోంది. ఏ నగరమైనా సజావుగా నడవాలంటే పటిష్టమైన ఆకృతి, రవాణా మార్గాలు, అలాగే మంచి వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలి కదా. ఒకసారి కణం లోపల వస్తువులను చేరవేసే సూక్ష్మ రహదారులను ఊహించుకోండి. సైటోస్కెలిటన్ అనేది నగరపు రోడ్లు మరియు ఆకృతిని నిలబెట్టే పునాదిలాగా పనిచేస్తుంది. ఇక సిలియా, ఫ్లాజెల్లా వంటివి పెద్ద స్థాయి కదలికలకు సహాయపడతాయి. సిలియా అంటే రోమాలలాంటి నిర్మాణాలు, ఫ్లాజెల్లా అంటే కొరడాలాంటి తోకలనమాట. ఇవి కణాన్ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడతాయి. ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే లైజోజోమ్లు కణంలో అత్యంత కఠినమైన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు. పనికిరాని ప్రోటీన్లను, వ్యర్థాలను జీర్ణం చేసే శక్తివంతమైన ఎంజైమ్లు వీటిలో ఉంటాయి. అయితే ఇవి ఎంత పవర్ఫుల్ అంటే కణానికి నష్టం వాటిల్లినప్పుడు ఇవి కణాన్ని మొత్తంగా నాశనం చేయగలవు. అందుకే వీటిని కణం యొక్క సూసైడ్ బ్యాగ్లు అని పిలుస్తారు. అలాగే ప్రమాదకర వ్యర్థాలను తొలగించే పెరాక్సిజోమ్ల గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ సూక్ష్మ మహానగరాన్ని ఎలాంటి విషప్రభావాలకు గురికాకుండా కాపాడేది ఇవే. వీటిలో క్యాటలేస్ అనే ఒక ముఖ్యమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది అత్యంత విషపూరితమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ను విచ్ఛిన్నం చేసి సురక్షితమైన నీరు మరియు ఆక్సిజన్గా మారుస్తుంది. ఇవి లేకపోతే కణానికి ఎంత ప్రమాదమో కదా. సరే, ఇదంతా చూశాక మనం ఆలోచించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. కేవలం ఒకే ఒక్క కణంలో ఇంతటి సంక్లిష్టమైన వ్యవస్థలున్నప్పుడు మన శరీరంలో ఉండే ట్రిలియన్ల కొద్దీ ఈ సూక్ష్మ నగరాలు ప్రతి సెకెను ఒకదానితో ఒకటి ఇంత ఖచ్చితమైన సామరస్యంతో ఎలా పనిచేస్తున్నాయి? ఇది నిజంగా మనల్ని అబ్బురపరుస్తుంది కదూ. ఈ సింగిల్ కణాలు కలిసి సంక్లిష్టమైన కణజాలాలు, అవయవాలుగా ఎలా మారుతాయో తెలుసుకోవాలన్న ఆసక్తిని ఈ ఎక్స్ప్లెయినర్ మీలో రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ఒక గ్రహాంతర నగరాన్ని ఊహించుకోండి. ఆ నగరానికి ఒక మేయర్ అంటూ ఎవరూ ఉండరు, కానీ దానంతటదే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటుంది. సొంతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నిర్మించుకుంటుంది. యా, పైగా బయట నుంచొచ్చే శత్రువులను సజీవంగా మింగేసే ఒక సైన్యం కూడా దానికుంటుంది. ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలోని కాన్సెప్ట్ లాగుంది కదూ. ఖచ్చితంగా చాలా అడ్వాన్స్డ్గా అనిపిస్తోంది. కాని కొంచెం ఆలోచించండి. సరిగ్గా ఇలాంటి నగరాలు ఈ క్షణంలో మన శరీరంలో దాదాపు 30 ట్రిలియన్లు నిరంతరంగా పనిచేస్తున్నాయి. 30 ట్రిలియన్లు వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. అవును. ఈ డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, ముఖ్యంగా 2వ చాప్టర్ సోర్సెస్ నుండి తీసుకున్న అత్యంత ప్రాథమికమైన, అదే సమయంలో మైండ్ బ్లోయింగ్ అనిపించే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కణాలు, అంటే సెల్స్. ఇది నిజంగా అద్భుతమైన విషయం. అసలు ఈ బేసిక్ ఫౌండేషన్ అర్థం చేసుకోకుండా మనం గుండె గురించో బ్రెయిన్ గురించో ఎంత మాట్లాడుకున్నా పెద్దగా ప్రయోజనముండదు. రైట్. సో ఈ డీప్ డైవ్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అసలు మన శరీరం అత్యంత సూక్ష్మస్థాయిలో ఎలా పనిచేస్తుంది, కంటికి కనిపించని ఈ చిన్న కణాలు జీవశాస్త్ర నియమాలను ఎలా పాటిస్తాయి, అవసరమైనప్పుడు ఆ నియమాలను ఎలా ఉల్లంఘిస్తాయి అనే విషయాలను చాలా స్పష్టంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడుకోవటమే. సరే, దీన్ని కొంచెం విశ్లేషిద్దాం. మనం గమనిస్తే కణమనేది మన శరీరంలో అతి చిన్న క్రియాశీలక ప్రమాణం. అంటే జీవించడానికి అవసరమైన ఫంక్షన్స్ అన్నీ చేయగల స్మాలెస్ట్ ఫంక్షనల్ యూనిట్ అన్నమాట. అవును. ఈ కణాల నిర్మాణం, వాటి క్రియల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు కదా. కరెక్ట్, సైటాలజీ. ప్రకృతిలో కేవలం ఒకే ఒక్క కణంతో బతికేసే అమీబా, పారామీషియం లాంటి యూనిసెల్యులర్ జీవులున్నాయి.
అలాగే మనలాంటి మల్టీసెల్యులర్ జీవులు కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే నాకొక సింపుల్ పోలిక గుర్తొస్తుంది. ఏంటది? మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందుగా ఇటుకలు పేర్చాలి. ఇటుకలన్నీ కలిసి ఒక గోడవుతాయి. గోడలన్నీ కలిసి ఒక గది అవుతుంది. గదులన్నీ కలిసి ఒక పెద్ద అపార్ట్మెంట్ అవుతుంది కదా. అవును, ఒక స్ట్రక్చర్ వస్తుంది. మన శరీరం కూడా ఇంతే కదా. సెల్స్ అన్నీ కలిసి టిష్యూ అవుతుంది. ఒకేలాంటి టిష్యూస్ అన్నీ కలిసి గుండె లేదా లివర్ లాంటి ఒక ఆర్గాన్ అవుతుంది. ఆ ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గన్ సిస్టమ్, ఫైనల్గా హ్యూమన్ బాడీ. అవును, స్ట్రక్చరల్గా చూస్తే మీ పోలిక 100% కరెక్ట్. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో కోణముంది. ఇంకో కోణమా? ఏంటది? మనం వాడే ఇటుకలకి ప్రాణం ఉండదు కదా. ఒక ఇటుకకు ఇంకో కోణమా? ఏంటది? మనం వాడే ఇటుకలకి ప్రాణం ఉండదు కదా. ఒక ఇటుకకు తను ఒక గోడలో భాగం అని తెలీదు. కాని మన శరీరంలో ఉండే సెల్స్ అలా కాదు. అవి ఒక రకంగా స్మార్ట్ ఇటుకలు అనుకోవచ్చు. స్మార్ట్ ఇటుకలు అంటే వాటికి ఆలోచించే శక్తుంటుందా? అంటే మెదడు ఉండదు కాని ప్రతి కణం తనకంటూ ఒక స్వతంత్రమైన ఉనికిని కలిగి ఉంటుంది. దానికి ఏ ఎనర్జీ కావాలో అది తయారు చేసుకుంటుంది, దాని వేస్ట్ అది బయటకు పంపించేస్తుంది. ఓహో. కాని అదే సమయంలో అది ఒంటరిగా కాకుండా పక్కన ఉన్న మిగతా కోట్ల కణాలతో కమ్యూనికేట్ చేస్తూ ఒక అద్భుతమైన బృందంగా పనిచేస్తుంది. అంటే ప్రతి కణానికి తానేం చేయాలో దానికి ఖచ్చితంగా తెలుసంటారా? యా, ఖచ్చితంగా తెలుసు. ఉదాహరణకు మన నర్వస్ సిస్టంలోని సెల్స్ ఇన్ఫర్మేషన్ని ఒకచోట నుంచి ఇంకో చోటికి ఫ్లాష్ లాగా పాస్ చేయడంలో స్పెషలిస్టులు. రైట్. అలాగే మజిల్ సెల్స్ చూస్తే కాంట్రాక్ట్ అవ్వడంలో, అంటే ముడుచుకోవడంలో, సాగడంలో ఎక్స్పర్ట్స్. ఒక సింఫనీ ఆర్కెస్ట్రాలో వేర్వేరు వాయిద్యాలు వాయించే వాళ్లంతా కలిసి ఒకే అద్భుతమైన మ్యూజిక్ ఎలా క్రియేట్ చేస్తారో, ఈ కోట్లాది కణాలు కూడా అచ్చం అలాగే ఒక సింఫనీలాగా పనిచేస్తూ ఈ శరీరాన్ని నడిపిస్తున్నాయి. వావ్. అందుకే ఈ సెల్స్ అనేవి కేవలం బిల్డింగ్ బ్లాక్స్ మాత్రమే కాదు, అవే ఆ బిల్డింగ్ని నడిపించే ఇంజన్లు కూడా. స్మార్ట్ ఇటుకలు, సింఫనీ ఆర్కెస్ట్రా, అసలు వినడానికే చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన పాయింట్కి వెళ్దాం. చెప్పండి. ఈ కణాల గురించి, ఈ మైక్రోస్కోపిక్ ప్రపంచం గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఈ సూక్ష్మమైన ఇటుకలను మొదటిసారి ఎప్పుడు చూశారు? నేను గమనించిన ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటంటే 1665లో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఈ కణాన్ని ఫస్ట్ టైం కనుక్కున్నారు. అవును, 1665లో. ఆయన ఒక కార్క్ అంటే చెట్టు బెరడు ముక్కను తన మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు అందులో చిన్న చిన్న గదులు లేదా తేనెపట్టు లాంటి నిర్మాణాలు కనిపించాయట. యా, ఎగ్జాక్ట్గా. ఆ కాలంలో క్రిస్టియన్ సన్యాసులు ఆశ్రమాల్లో ఉండే చిన్న చిన్న గదులను ఇంగ్లీష్లో సెల్స్ అనేవారు. ఓహో, అదా లింకు. అవును, రాబర్ట్ హుక్కి మైక్రోస్కోప్లో కనిపించిన ఆ ఖాళీ గదులు కూడా అలాగే అనిపించాయి. అందుకే లాటిన్ భాషలో చిన్న గది అని అర్థం వచ్చేలా వాటికి సెల్స్ అని పేరు పెట్టారు. ఆ పేరు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఇక్కడే నాకో డౌట్ ఉంది. రాబర్ట్ హుక్ చూసింది ఒక చెట్టు బెరడుని కదా? అవును. అంటే అందులో ఉన్నవి డెడ్ సెల్స్, ప్రాణం లేని ఖాళీ గదులు. మరి కణాలనేవి సజీవంగా ఉంటాయి, అవి కదులుతాయి అనే విషయం ప్రపంచానికి ఎలా తెలిసింది? ఇక్కడే చరిత్రలో ఒక పెద్ద మలుపుంది. రాబర్ట్ హుక్ కనుక్కున్న కొన్ని సంవత్సరాల తర్వాత యాంటోన్ వాన్ లీవెన్హోక్ అనే డచ్ శాస్త్రవేత్త సీన్లోకి వచ్చారు. లీవెన్హోక్. ఆయన యాక్చువల్గా ఒక బట్టల వ్యాపారి. వెయిట్, సైంటిస్ట్ కాదా, బట్టల వ్యాపారా? అవును, బట్టల్లోని దారాల నాణ్యతను చెక్ చేయడానికి ఆయన సొంతంగా కొన్ని పవర్ఫుల్ లెన్సులు తయారు చేసుకున్నారు. ఆ లెన్సులు ఎంత పవర్ఫుల్ అంటే రాబర్ట్ హుక్ వాడిన మైక్రోస్కోప్ కంటే చాలా రెట్లెక్కువ మ్యాగ్నిఫికేషన్ ఇచ్చేవి. అబ్బా, గ్రేట్ కదా. ఒకరోజు ఆయన సరదాగా ఆ లెన్స్తో ఒక చెరువులోని నీటిని, అలాగే తన పంటిమీద ఉన్న పాచిని అంటే డెంటల్ ప్లాక్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూశారు. అప్పుడు ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏముందందులో? ఖాళీ గదులు కాకుండా ఇంకేమైనా కనిపించాయా? ఖాళీ గదులు కాదు, అందులో ఆయనకు చిన్న చిన్న ప్రాణులు అటూ ఇటూ వేగంగా కదలడం కనిపించింది. వావ్, కదిలే ప్రాణులు. అవును, అంటే ఒక రకమైన మోటిలిటీ అన్నమాట. కంటికి కనిపించని ఒక నీటి బొట్టులో ఎంత యాక్టివ్గా కదిలే ప్రాణులుంటాయని అప్పటివరకు ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేసుండరు కదా. లివెన్హోక్ వాటికి యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టారు, అంటే చిన్న జంతువులు అని. సెల్ అనేది కేవలం ఒక ఖాళీ గది కాదు, అదొక సజీవమైన ప్రాణి అనే పారాడైమ్ షిఫ్ట్ సైన్స్లో అప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఒక బట్టల వ్యాపారి చేసిన సొంత లెన్సుల వల్ల ఇంత పెద్ద డిస్కవరీ జరిగిందనమాట. అమేజింగ్. అయితే ఈ స్టోరీలో
ఇంకో ట్విస్ట్ చూశాను నేను. ఏంటది? ఆ తర్వాత 1883లో రాబర్ట్ బ్రౌన్ అనే వృక్ష శాస్త్రవేత్త ఆర్కిడ్స్ పూల కణాలను పరిశీలించి కణం మధ్యలో ఒక కేంద్రకాన్ని అంటే న్యూక్లియస్ని కనుక్కున్నారు కదా. కరెక్ట్. కాని ఒక్క నిమిషం, రాబర్ట్ హుక్ సెల్ని కనుక్కున్నది 1665లో. రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని కనుక్కున్నది 1883లో. అంటే దాదాపు 200 సంవత్సరాల గ్యాప్. యా, చాలా పెద్ద గ్యాప్. ఆ చిన్న సెల్ లోపల ఇంకేముంది అని తెలుసుకోవడానికి 2 శతాబ్దాలు ఎందుకు పట్టింది? మీరు కరెక్ట్ పాయింట్ని పట్టుకున్నారు. ఇది కేవలం శాస్త్రవేత్తల ఆలోచనలో వచ్చిన జాప్యం కాదు. ఇది ప్యూర్గా టెక్నాలజీ లిమిటేషన్. టెక్నాలజీ లిమిటేషనా? అంటే మైక్రోస్కోప్స్ ప్రాబ్లమా? అవును. ఆ రోజుల్లో గ్లాస్ క్వాలిటీ అంత గొప్పగా ఉండేది కాదు. మైక్రోస్కోప్లో ఎక్కువ జూమ్ చేస్తే ఇమేజ్ బ్లర్ అయిపోయేది, లేదా రంగులు విడిపోయినట్టు కనిపించేది. దీన్ని క్రోమాటిక్ అబెరేషన్ అంటారు. ఓహో, ఇప్పుడు కెమెరాల్లో కూడా ఆ ప్రాబ్లం వస్తుంది కదా, అలాంటిదేనా? ఎగ్జాక్ట్గా. 1800 నాటికి ఈ లెన్సుల టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడం వల్లే రాబర్ట్ బ్రౌన్ కణం లోపలికి మరింత క్లియర్గా చూడగలిగారు. అప్పుడు ఆయనకు అర్థమైందేంటంటే ఆ సెల్ లోపల ఏదో ఫ్లూయిడ్ మాత్రమే కాదు, ఒక దట్టమైన నిర్మాణముంది, అది మొత్తం సెల్ని కంట్రోల్ చేస్తోంది అని. అదే కేంద్రకం లేదా న్యూక్లియస్. క్లారిటీ వచ్చింది. ఓకే, ఒక ఫ్యాక్టరీలాగా కణాలు పనిచేస్తాయంటే ఆ ఫ్యాక్టరీని కంట్రోల్ చేసే మేనేజర్ బహుశా ఆ కేంద్రకం లేదా న్యూక్లియస్ అయి ఉంటుంది కదా. మరి ఆ మేనేజర్ క్యాబిన్లో ఏముంటుంది? గుడ్ క్వశ్చన్. ఆ న్యూక్లియస్ లోపలే మన క్రోమోజోమ్లుంటాయి. క్రోమోజోమ్లో అంటే మన డిఎన్ఏనే కదా? అవును, మన డిఎన్ఏ. ఫ్యాక్టరీ ఎలా నడవాలి, ఏ ప్రోటీన్లు తయారు చేయాలి, తర్వాతి తరానికి ఎలాంటి లక్షణాలు వెళ్ళాలి అనే మొత్తం బ్లూ ప్రింట్ ఆ క్రోమోజోమ్లలోనే స్టోర్ అయ్యుంటుంది. రైట్, ఫ్యాక్టరీకి ఒక మేనేజర్ ఉన్నాడు, బ్లూ ప్రింట్ ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ క్వశ్చన్. ఫ్యాక్టరీ నడవాలంటే కరెంట్ కావాలి కదా. ఖచ్చితంగా. పవర్ లేకుండా ఏ ఫ్యాక్టరీ కూడా ఒక్క అడుగు ముందుకేయలేదు. మరి ఈ మైక్రోస్కోపిక్ సెల్స్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సమాధానమే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా. వీటిని కణాల శక్తి కేంద్రాలు లేదా పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు. మీరిందాక అన్నట్టు మేనేజర్ న్యూక్లియస్ అయితే పవర్ ప్లాంట్ ఈ మైటోకాండ్రియానే. ఇదొక పవర్ ప్లాంట్ లాంటిదనమాట. అసలు ఈ పవర్ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది? అంటే మనం తీసుకునే ఆహారాన్ని ఎలా ఎనర్జీగా మారుస్తుంది? దాని మెకానిజం ఏంటి? అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఆహారం తిన్నప్పుడు అది గ్లూకోజ్ లాంటి సింపుల్ షుగర్స్గా మారుతుంది కదా. అవును, డైజెషన్ వల్ల. అలాగే మనం పీల్చే ఆక్సిజన్ రక్తంలో కలిసి సెల్స్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ని మరియు ఆక్సిజన్ని తీసుకుని లోపల ఒక కెమికల్ రియాక్షన్ చేస్తుంది. ఓకే. దాని ఫలితంగా ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఒక మాలిక్యూల్ తయారవుతుంది. ఈ ఏటీపీనే కణాలకు కరెన్సీ లాంటిది లేదా బ్యాటరీ లాంటిదనుకోండి. ఒక బ్యాటరీలాగా స్టోర్ అవుతుందన్నమాట. అవును, సెల్లో ఏ పని జరగాలన్నా ఈ ఏటీపీ అనే బ్యాటరీని వాడే ఆ పని చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ శరీరంలోని కోట్లాది మైటోకాండ్రియాలు నిరంతరం మండే ఒక చిన్నపాటి ఫర్నెస్ లాగా పనిచేస్తూనే ఉంటాయి. అవే ఆగిపోతే మన లైఫ్ కూడా ఆగిపోయినట్టే. సో మనం తినే ఆహారం డైరెక్ట్గా ఎనర్జీ కాదు, ఈ మైటోకాండ్రియా దాన్ని ఏటీపీ అనే బ్యాటరీగా కన్వర్ట్ చేస్తేనే బాడీ దాన్ని వాడుకోగలదు. ఇది నిజంగా బ్యూటిఫుల్ మెకానిజం అండి. అవును, చాలా కాంప్లెక్స్ అండ్ బ్యూటిఫుల్. ఆహారం ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సోర్సెస్లో నాకొక టెక్నికల్ టర్మ్ కనిపించింది, ఫాగోసైటోసిస్ అని. ఫాగోసైటోసిస్. దీన్ని సింపుల్గా సెల్ ఈటింగ్ లేదా కణం ఆహారాన్ని తీసుకోవడం అని డిఫైన్ చేశారు. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఏంటది? సెల్స్ ఆహారాన్ని తింటాయా? ఒక సెల్కి కళ్ళు ఉండవు, చేతులుండవు, ముఖ్యంగా నమలడానికి నోరు అసలే ఉండదు కదా. మరి మింగడమేంటి, తినడమేంటి, అసలు ఈ మెకానిజం ఎలా జరుగుతుంది? ఇది ఎవరైనా అడగాల్సిన ప్రశ్న. దీని వెనుక ఉన్న మెకానిజం మనం ఊహించేదానికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా? సెల్ అనేది మనలాగా నోరు తెరిచి ఆహారాన్ని మింగదు. జంతు కణాల చుట్టూ ఒక ఫ్లెక్సిబుల్ పొర ఉంటుంది. దాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. ప్లాస్మా మెంబ్రేన్, ఓకే. ఇప్పుడు ఒక సెల్కి బయట ఏదైనా ఒక ఆహార కణం గాని లేదా మన శరీరంలోకి ఎంటర్ అయిన ఒక హానికరమైన బ్యాక్టీరియా గాని ఉందనుకుందాం. అప్పుడు ఆ సెల్ ఏం చేస్తుందంటే తన ప్లాస్మా మెంబ్రేన్ని ఆ బ్యాక్టీరియా చుట్టూ మెల్లగా విస్తరిస్తుంది. అంటే చుట్టూ ముడుతుందా? యా, దాన్ని 2 చేతులతో హగ్ చేసుకున్నట్టుగా కవర్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఇన్వాజినేషన్ అంటారు. ఓహో, అంటే బ్యాక్టీరియా చుట్టూ ఒక జేబులాగా తయారవుతుందా? ఎగ్జాక్ట్లీ.
ఆ జేబ్లాంటి స్ట్రక్చర్ పూర్తిగా మూసుకుపోయి సెల్ లోపలికి ఒక చిన్న బుడగలాగా వెళ్ళిపోతుంది. దీన్ని వెసికిల్ అంటారు. వావ్! ఆ ఎంజైమ్స్ దెబ్బకి ఆ బ్యాక్టీరియా లేదా ఫుడ్ పార్టికల్ పూర్తిగా కరిగిపోయి జీర్ణమైపోతుంది. సో దీనికి నోరు లేకపోయినా తన శరీరాన్నే ఒక నోరులాగా మార్చుకుని మరీ మింగేస్తుంది. అబ్బా! అందుకే దీన్ని ఫాగోసైటోసిస్ లేదా సెల్ ఈటింగ్ అన్నారు. మైండ్ బ్లోయింగ్. తన శరీరాన్నే నోరులాగా మార్చుకోవడం అనేది ఏదో ఏలియన్ మూవీలో మాన్స్టర్ లాగా అనిపిస్తోంది. కానీ మన రోగనిరోధక వ్యవస్థ లేదా ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసేదే ఇలాగన్నమాట. అవును, మన వైట్ బ్లడ్ సెల్స్ చేసేది ఇదే. ఒక పక్క మైటోకాండ్రియా ద్వారా స్వంత పవర్ జనరేట్ చేసుకుంటూ, మరోపక్క న్యూక్లియస్లో ఉన్న క్రోమోజోమ్ల ద్వారా ఆపరేషన్స్ రన్ చేస్తూ, ఇంకో పక్క ఫాగోసైటోసిస్ ద్వారా బ్యాక్టీరియాని వేటాడుతూ. అసలు ఒక సెల్ అనేది ఎంత డైనమిక్గా వర్క్ చేస్తుందో తలుచుకుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి. నిజమే, ఇదంతా ఒక టిపికల్ సెల్ అంటే యూకారియోటిక్ సెల్ చేసే పని. కానీ మీరిందాకన్నట్టు ప్రకృతిలో ప్రతి నియమానికి ఒక మినహాయింపుంటుంది. మినహాయింపా? అంటే సెల్స్లో వేరే టైప్స్ కూడా ఉన్నాయా? యామ్, జీవప్రపంచంలోని కణాలను ప్రధానంగా 2 వర్గాలుగా విభజించొచ్చు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఒక రకమైతే, రెండోది ప్రోకారియోట్స్. ఈ ప్రోకారియోట్స్ జీవశాస్త్రంలో చాలా నియమాలను ఉల్లంఘిస్తాయి. నియమాలను ఉల్లంఘించడం అంటే, మనం ఇప్పటివరకు ఒక సెల్ అంటే లోపల మేనేజరుండే న్యూక్లియస్ ఉండాలి, పవర్ ప్లాంట్ లాంటి మైటోకాండ్రియా ఉండాలి అనుకున్నాం కదా. ఇవి వాటిలో ఉండవా? అసలు ప్రోకారియోట్ అంటే మీనింగ్ ఏంటి? గ్రేకు భాషలో ప్రో అంటే ముందు, బిఫోర్ అని అర్థం. కార్యాన్ అంటే కేంద్రకం లేదా గింజ అని అర్థం. ఓహో, కేంద్రకానికి ముందు. కరెక్ట్. అంటే న్యూక్లియస్ అనే ఒక కాన్సెప్ట్ ఎవల్యూషన్లో డెవలప్ అవ్వక ముందే పుట్టిన పురాతన కణాలు ఇవి అని అర్థం. రైట్. ఈ ప్రోకారియోట్ కణాలకు మనం ఇందాకట్నుంచి గొప్పగా చెప్పుకుంటున్న టిపికల్ న్యూక్లియస్ అస్సలుండదు. అంతేకాదు, మైటోకాండ్రియా లాంటి సబ్ సెల్యులర్ కాంపోనెంట్స్ కూడా ఏమీ ఉండవు. బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు అంటే బ్లూ గ్రీన్ ఆల్గే ఈ కోవకి చెందుతాయి. వెయిట్. న్యూక్లియస్ ఉండదు, మైటోకాండ్రియా ఉండదు. ఇదెలా సాధ్యం? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నాకు మళ్ళీ ఒక పోలిక కావాలి. ట్రై చేద్దాం. ఇందాక మనం సెల్ని ఒక ఫ్యాక్టరీ లేదా ఆఫీస్ అనుకున్నాం. ఆ ఆఫీస్లో మేనేజర్ కూర్చోడానికి 4 గోడలతో కూడిన ఒక ప్రత్యేకమైన క్యాబిన్ ఉంటుంది. అదే కేంద్రకం. అవును. కానీ ఈ ప్రోకారియోట్ కణాలు ఎలాంటివంటే, ఆ మేనేజర్ క్యాబిన్ ఏమీ లేకుండా ఎంప్లాయీస్ అందరూ ఒకే పెద్ద హాల్లో కూర్చుని పనిచేసే ఒక ఓపెన్ ప్లాన్ ఆఫీస్ లాంటివన్నమాట. ఓపెన్ ప్లాన్ ఆఫీస్, నైస్. అంటే మేనేజింగ్కి సంబంధించిన సమాచారం, అంటే ఆ డిఎన్ఏ అంతా ఆ ఆఫీస్ హాల్లోనే ఎక్కడో ఒకచోట స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటుంది. దానికి సపరేట్ గోడలుండవు. ఈ పోలిక వర్కౌట్ అవుతుందా? ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుంది. నిజానికిది చాలా బ్రిలియంట్ యానలాజీ. ఆ ఓపెన్ ప్లాన్ ఆఫీస్ లాంటి ప్రోకారియోట్ కణాలలో క్రోమోజోమ్లు లేదా జెనెటిక్ మెటీరియల్ ఒక ప్రత్యేకమైన గదిలో బంధించబడి ఉండవు. ఓకే. అవి సెల్లోపల ఉండే సైటోప్లాజంలో అలా స్వేచ్ఛగా ఉండిపోతాయి. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో బిగ్గర్ పిక్చర్ ఉంది. ఏంటది? కేంద్రకం లాంటి ఒక ప్రొటెక్టివ్ గోడ లేకపోవడమనేది వీటికి మైనస్ పాయింట్ అని మనం అనుకుంటాం కదా. కాని అది యాక్చువల్గా వాటి అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్లస్ పాయింట్ ఎలా అవుతుంది? ప్రొటెక్షన్ లేకపోతే రిస్క్ కదా. సెక్యూరిటీ పరంగా రిస్క్ అయినా స్పీడ్ పరంగా అది చాలా అడ్వాంటేజ్. స్పీడ్ ఎలా? ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో మేనేజర్ ఒక నిర్ణయం తీసుకుని అది క్యాబిన్ దాటి బయటకొచ్చి వర్కర్స్కి చేరి పని జరగడానికి టైం పడుతుంది. మన శరీరంలోని సెల్స్లో కూడా న్యూక్లియస్ లోపల నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు రావడానికి టైం తీసుకుంటుంది. అవును, ప్రాసెస్ ఉంటుంది. కాని ఓపెన్ ప్లాన్ ఆఫీస్లో ఏముంటుంది? గోడలుండవు, సో ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి టైం అస్సలు పట్టదు. ఒక పక్క డిఎన్ఏ నుంచి మెసేజ్ తయారవుతుండగానే ఇంకో పక్క ప్రోటీన్ల తయారీ మొదలైపోతుంది. ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ రెండూ ఒకేసారి జరిగిపోతాయి. వావ్, మల్టీటాస్కింగ్ అన్నమాట. ఖచ్చితంగా. అందుకే వాటికి సంక్లిష్టమైన ఉపభాగాలు లేకపోవడమే వాటి బలం. ఈ బ్యాక్టీరియాలు చాలా వేగంగా డివైడ్ అవ్వగలవు, క్షణాల్లో మల్టిప్లై అయిపోగలవు. ఒక పటిష్టమైన గది లేకపోయినా ఆఫీసు పని ఏమాత్రం ఆగకుండా ఎంత స్పీడ్గా జరుగుతుందో ఈ ప్రోకారియోట్స్ జీవితం కూడా అంతే వేగంగా భయంకరమైన ఎఫిషియన్సీతో సాగుతుంది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మన శరీరంలో ఎందుకు అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయో ఈ మెకానిజం వింటే అర్థమవుతోంది. ఎగ్జాక్ట్గా. గోడలు లేని ఆఫీస్ ఎంత స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటుందో బ్యాక్టీరియా అంత స్పీడ్గా విభజన చెందుతోంది. అమేజింగ్ అసలు.
హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించిన బేసిక్ పునాదులు ఈ స్థాయిలో ఉంటాయని నేను నిజంగా ఊహించలేదు. అవును, ఇది కేవలం బేసిక్ మాత్రమే, కానీ ఇంత డెప్త్ ఉంది. మనం సెల్స్కి సంబంధించిన హిస్టరీ దగ్గర నుంచి వాటి ఇంటర్నల్ వర్కింగ్ వరకు చాలా విషయాలు కవర్ చేశాం. సరే, మనం ఈ అన్వేషణ ముగింపుకు చేరుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి మనం ప్రయాణించిన దారిని సింపుల్గా వెనక్కి తిరిగి చూసుకుందాం. తప్పకుండా. ఇటుకల లాంటి కణాలు కలిసి ఒక సింఫనీలాగా మన అవయవాలను ఎలా నడిపిస్తాయో చూశాం. 1665లో రాబర్ట్ హుక్ కనుగొన్న ఖాళీ గది, ఆ తర్వాత లీవెన్ హుక్ కనుగొన్న కదిలే యానిమల్ క్యూల్స్గా ఎలా మారిందో మాట్లాడుకున్నాం. అలాగే టెక్నాలజీ పెరిగేసరికి బ్రౌన్కు ఆ న్యూక్లియస్ ఎలా కనిపించిందో చూశాం. ఏటీపీ అనే బ్యాటరీల ద్వారా శక్తినిచ్చే మైటోకాండ్రియాల గురించి, తన శరీరాన్నే నోరుగా చేసుకుని శత్రువులను మింగేసే ఫాగోసైటోసిస్ మెకానిజం గురించి డీప్గా తెలుసుకున్నాం. ఫైనల్గా కేంద్రకం లాంటి క్యాబిన్ లేకుండానే ఎంతో స్పీడ్గా తమ పనులను చక్కబెట్టుకునే ఓపెన్ ప్లాన్ ఆఫీస్ లాంటి ప్రోకారియోట్ల స్పెషాలిటీ కూడా తెలుసుకున్నాం. అవును, ఇవన్నీ మన జీవశాస్త్రం, ఇంకా ముఖ్యంగా మన హ్యూమన్ బాడీ ఎలా పనిచేస్తుంది అనడానికి ఒక పర్ఫెక్ట్ ఫౌండేషన్. ఒక సెల్ అనేది ఒక బయలాజికల్ మిషన్ మాత్రమే కాదు, అదొక పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్. ఖచ్చితంగా. బయటకు స్థిరంగా, సైలెంట్గా కనిపించే మన శరీరం లోపల ప్రతి సెకనుకి కోట్లాది కణాలు ఎంత నిరంతర యుద్ధం చేస్తున్నాయో, ఎంత కష్టపడుతున్నాయో ఇప్పుడు వినేవాళ్లందరికీ ఒక క్లారిటీ వచ్చుంటుందని నేననుకుంటున్నాను. ఈ మైక్రోస్కోపిక్ లెవెల్లో జరిగే పనుల వల్లే మనం ప్రాణాలతో ఉన్నాం. నిజమే. అయితే ముగించే ముందు ఈ విశ్లేషణ వింటున్న ప్రతి ఒక్కరి కోసం ఇక్కడొక చిన్న ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఏంటది? ఈరోజు మనం మాట్లాడుకున్నదంతా ఒకసారి ఆలోచించండి. కేవలం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలిగేంత ఒక చిన్న కణం దానంతట అదే ఫాగోసైటోసిస్ ద్వారా ఒక శత్రువును వేటాడి మింగేసి తనకంటూ ఒక సొంత పవర్ ప్లాంట్ను నడుపుకుంటూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగితే, మనకు ఏమాత్రం తెలియకుండానే మన ఊహకు కూడా అందని ఇలాంటి మరిన్ని లక్షల సూక్ష్మ రహస్యాలు ప్రతిక్షణం మన శరీరంలో నిరంతరంగా జరుగుతూ ఉండుండవచ్చు. వావ్, చాలా మంచి థాట్. మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు కూడా మీ లోపల సూక్ష్మ నగరాల్లో ఇంకెన్ని కోట్ల కణాలు మీ ప్రాణాలు నిలబెట్టడానికి డ్యూటీ చేస్తూ ఉంటాయో కదా. ఒకసారి మీ శరీరం లోపల జరుగుతున్న ఆ సైలెంట్ మ్యాజిక్ని ఊహించుకోండి, దాన్ని అలాగే ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.